तेलंगाना के नायब वजीर आला भट्टी विक्रमार्का ने प्रेस कॉन्फ्रेंस में कहा कि मरकजी बजट से तेलंगाना को बड़ी उम्मीदें थी, मगर रियासत को नज़रअंदाज किया गया। मूसी नदी की बहाली, रीजनल रिंग रोड, मेट्रो रेल, बायोफार्मा और दीगर अहम शोबों में कोई खातिर ख्वाह ऐलान या फंड मुख्तस नहीं किया गया, जो मरकज़ के इम्तियाजी रवैये को जाहिर करता है। उन्होंने कहा कि सयाहत, रोज़गार और फलाही स्कीमों में भी तेलंगाना को महरूम रखा गया है, जबकि कौमी दही रोज़गार गारंटी स्कीम को कमज़ोर करना काबिल मजम्मत है। नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने वाज़ेह किया कि तमाम एमपीज़ पार्टी वाबस्तगी से बालातर होकर मरकज़ पर दबाव डालें। फ़ोन टैपिंग मामले पर बात करते हुए उन्होंने कहा कि हुकूमत शफाफियत के साथ कानून के मुताबिक कार्रवाई कर रही है। कहा यह किसी किस्म की इंतकामी सियासत नहीं है। మేము పెద్ద ఎత్తున ఆశించాం మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ లేకపోతే ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమో ఆశించాం, ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవేమీ ఇవ్వకపోగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు. చాలా సంతోషం. ఉదాహరణకి బయోఫార్మా శక్తి అవుట్లెట్ 10,000 crores ఓవర్ నెక్స్ట్ 5 years అని చెప్పారు. బయోఫార్మా పైన వాళ్ళు హైలైట్ చేసి పోదాం అనుకున్నటువంటి సందర్భంలో ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ రాష్ట్రం. జీనోమ్ లాంటి వ్యాలీ ఇక్కడ జరుగుతున్నటువంటి బయోఫార్మా మీద జరుగుతున్నటువంటి విషయాలు ఈ దేశంకే కాదు ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అటువంటి దాంట్లో తప్పనిసరిగా హైదరాబాదు లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించాం, కానీ అందులో కూడా ఏం లేదు. అట్లాగే ఎలక్ట్రానిక్స్ గురించి కూడా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ సంబంధించి అవుట్లే 40,000 crores మెన్షన్ చేస్తున్నామని చెప్పారు. బట్ ఎలక్ట్రానిక్స్ అంటే మనందరికీ తెలిసిందే, ఇండియాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందో, ఇంక్లూడింగ్ ఈవెన్ ఎప్పటి నుంచో అనాదిగా ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల టైంలోనే ఈసీఐ లాంటి దాన్ని హైదరాబాద్లో పెట్టి ఎలక్ట్రానిక్స్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఒక ఎకో సిస్టమ్ తయారు కావడానికి పునాదులు ఇస్తుంది. ఈరోజు ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో ఇవాళ కనీసం అది తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పొందుపరుచుకోబట్టు